వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా దీపక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఓకే, థంబ్నెయిల్ చూసారు కదా, అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు నుంచి అయితే పెళ్ళి పనులు స్టార్ట్ అయ్యాయన్నట్టు. హల్దీ 10 days ముందే ఇక్కడ పసుపు దంచుకుంటున్నామండి మేము. మంచి రోజు చూసుకొని స్వామి చెప్పినట్టు హల్దీకి ముందు జరిగిన పసుపు దంచు కార్యక్రమం వీడియో అండి ఇది. సో ఇంక నుంచి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా, సో అవన్నీ మనం వీడియోలో చూసేద్దాము ఎలాగా ఏంటి అనేసి. మా తమ్ముడు మ్యారేజ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా జరిగింది ఏంటి అని మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి. చూడడమే కాదండి, మా తమ్ముడిని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి, మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా ఇక్కడ ఉన్నారు కదా నాకు 2 దేవతలు, మేము ఏం చేసినా వచ్చేస్తారు, మేము చేస్తామని. సో వాళ్ళు కూడా పెద్ద ముత్తైదులతోనే భావించి మా మమ్మీ వాళ్ళ దగ్గర కూడా మా తమ్ముడికి పెట్టిస్తుంది, వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీపిస్తుంది. సో చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, సో అందుకని మేనకోడల దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. హల్దీకి మళ్ళీ పత్రికలు తెస్తారు కదా. ఇక కట్ చేస్తే హల్దీ రోజు అయితే వచ్చేసిందండి. సో ఇది అయితే హల్దీ చేసుకునే మార్నింగ్ అనమాట. పైనంతా డెకరేట్ చేపిస్తున్నాము. సో అక్కడ వచ్చి చూస్తున్నాము ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఆ తర్వాత ఎలా రెడీ చేశారో కూడా చూపిస్తాను. ఎంత అందంగా ఉన్నిందంటే మీరే చూసండి, ఓకేనా? ఇప్పుడైతే వీళ్ళైతే ఇంకా ఇక్కడ రెడీ చేస్తున్నారు. కొంచెం క్లైమేట్ అప్పుడు వాన పడేలాగా ఉన్నింది, సో ఎక్కడ పడుతుందో అని అనుకున్నాము, కానీ ఎలాగో పడలేదు, బాగానే ఎండగాసింది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇక ముందు ఉంది, ఎలా ఎంజాయ్ చేసామో ఏంటో చూడొచ్చు. ఇప్పుడు వచ్చి ఇంకా హల్దీ ముందు కూడా నూనె నలుగు పెడతారన్నమాట. సో చూసారా, ఇల్లు అయితే రాత్రంతా కూర్చొని మేము డెకరేట్ చేసుకున్నాము, పూలు అవన్నీ కట్టి. సో అదే చూపిస్తున్నాను. ఇక హల్దీ ముందు రోజు కూడా నూనె నలుగు పెడతారు. సో ఆ నూనె నలుగు పెట్టి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పైన హల్దీ చేస్తామన్నమాట. సో అందుకని అమ్మ నూనె నలుగులకి ఇక్కడ సిద్ధం చేస్తుంది. సో కుడికాలు పెట్టిరా అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి కూర్చోబెడుతుంది. సో ఇక్కడ నూనె నలుగులో మాత్రం ఫుల్గా ఆడేసుకున్నాము అందరం కలుసుకొని. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళని కూడా ఆడుకున్నాము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా చూసేయండి. బాగా రుద్దేయండి మా ఊరికి. అవును, మా మొహానికి గంధం పోయింది మా శనగపిండి కూడా వద్దులే. వాడు ఫేషియల్ చేస్తున్నారు, ఏమన్నా ఇబ్బంది అవుతుంది. రుద్దాలరా పిల్లకడికి అంటే ఎట్టరా రుద్దుమా వాడికి అంత నైస్గా పెట్టి ఎట్టకొస్తారు ఒక బొట్టు కూడా పెద్దది. ఏమి ఇంత లేటు? బాగా ఒకరు పెట్టుకొని బాగా అంటేమే 3 మాటలు అనాలా ఊరికట్లా. సాయి మాట్లాడలే సాయి నీకు
చలి పిండిలేనా ఏమవుతుంది అట్టే పోయాల బొమ్మనున్నా నీకు ఓ బాను బాను వస్తా ఉండు నేను చేస్తా అందరికి కాదు అచేతులు అయింది అందరికీ కాళ్ళకి తొందరగా పిల్లలు అయిపోతాయి కట్ చేస్తే హల్దీ టైం. హల్దీకి అందరు రెడీ అయిపోయారు. సో చూసారా, అందరం ఫొటోస్ దిగుతున్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోజులు ఇస్తూ హ్యాపీగా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడి నుంచి ఎంజాయ్మెంట్ ఏంటో చూసేసేయండి. ఇక వెళ్ళే ముందు ఒక్కసారి ఫొటోస్ మళ్ళీ అందరం తీసుకుంటున్నాము ఎల్లో అవుట్ఫిట్లో. ఇంకా తెలిసిందే కదండి, మనకి ఎన్ని ఫోటోలు తీసుకున్నా కానీ ఇంకా తీసుకోవాలి అన్నట్టుంటుంది. సో అందరం తీసేసుకున్నాము. సో చూసారా, మీకు వాళ్ళు రెడీ చేసేటప్పుడు చూపించాను. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా రెడీ చేశారంటే చాలా బాగుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉండిందో, అంత పూలతో చాలా బాగా చేశారు. ఇకైతే మా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ కూడా మళ్ళీ ఫోటోలు తీసుకున్నాము అన్నమాట ఈ సెట్లో. ఇక చూసారు కదా, మా రాన్లు బాగా ఫోజులు, డ్యాన్సులు ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇటు పై చూడు, పైన బాలు వెనక్కి రా బాలు కొంచెం. ఓకే మేడం, చూడండి చూడండి బ్రదర్ ఈ పక్క. ఓకే ఓకే చూడండి అలాగే అనండి.
మీ వల్లే సో బొట్టు పెట్టా చూడండి కొంచెం ముందు రండి సార్ అమ్మా ఏం సున్నితంగా మోసం ఏం పెద్దమ్మా నీ కొడుక్కి నేను వస్తా యోగి యోగి నాస్కో యోగి రెడీ రామా చూడు చూడు ఇట్లా చెప్పిదే చేస్తా
ఇక్కడ చూడు పూరి లా చూడు చూడు ఇట్లాను 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 నెక్స్ట్ మార్చండి కాళ్ళు కూడా రెండు చేతులు నడుము ఇప్పుడు నడుము నడుము దూరం రా లేచి నువ్వు జ్యోతి వెయ్యి జ్యోతి ఏ జ్యోతి అటు చెయ్యి నీ పెళ్లి కన్నా ఒకటేనా ఒకటి రండి 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 రెడీ 1 చూసారు కదా మా హల్దీ ఎలా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడైతే ఫుడ్ టైం అన్నమాట. అందరు ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తినేస్తున్నాము. సో ఇక్కడి నుంచి పెళ్లి పనులు ఇంకా ఫాస్ట్గా మొదలెట్టాలన్నమాట. దగ్గర పడేసింది. ఇక కావాల్సినటువన్నీ చూసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. ఇంకా కూడా ముందు వీడియోలో మీరు చూస్తారు ఎలా ఏంటి అని. అంతవరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే మీరందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే తప్పకుండా మా తమ్ముడికి బ్లెస్సింగ్స్ మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.